ఇది చూడండి ఒకసారి. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకు ఏం పడది. ఆయన ఏం చేసినా ఎన్ని కథలు పడ్డా కదా. లొట్టపీస్ కేసు అంట ఏమవుతుంది? రమ్మన్ రేవంత్ రెడ్డిని లొట్టపీస్ కేసు అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. కేటీఆర్ అన్న 4 రోజులు ఆగరాదే? ఇదేనా నీ సంస్కారం? అమెరికాలో చదువుకున్నా చెప్తున్నావు. సిస్టమ్ ఎట్లా పనిచేస్తావు నీకు తెలియదా? చెప్పు. మీరు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలేశ్వరంగా మారి అని 1,00,000 కోట్లు దొబ్బి తిన్నా మీకు అది లొట్టపీస్ కేసే. బర్రెలు గొర్రెల స్కామ్ చేసినా అది మీకు లొట్టపీస్ కేసే. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కమిషన్లు తీసుకున్నా మీకు లొట్టపీస్ కేసే. దళిత బంధు బీసీ బంధుల కమిషన్లు తీసుకున్నా మీకు లొట్టపీస్ కేసే. అసలు తెలంగాణ ప్రజల మీకు లొట్టపీస్ జీవితాల్లా కనిపిస్తాయి. 4 రోజులు ఆగు. సిస్టమ్ ఎట్లా పనిచేస్తా నీకు తెలియదు. ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా. ఎప్పుడెప్పుడు జైలుకి పోవాలా, నాకు సింపతి వస్తుంది, నేను ఏమో అయిపోవాలని కోరిక. భారతదేశంలో ఏ కుటుంబానికైనా సింపతి వస్తాయేమో, తెలంగాణ రాష్ట్రంలో మీ కుటుంబానికి మాత్రం సింపతి రాదు. అర్థమైందా? మీరు జైలుకి పోయినా, అండమాన్ జైలుకి పోయినా, జీవితాంతం జైల్లో ఉన్నా మీకు తెలంగాణ ప్రజలు మీ మీద సింపతి ఇవ్వరు మీకు. అర్థమైందా? తెలంగాణ ప్రజల జీవితాలు 10 ఏళ్ళు సర్వనాశనం చేసి పెట్టారు మీరు.